22వ శతాబ్దం ఈ భూమికి డేంజర్ బెల్స్ అని ఎంతమందికి తెలుసు? ఈ భూమికి డేంజర్ బెల్స్ మోగించింది ఎవరు? గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే 22వ శతాబ్దం భూ అంతానికి నాంది అవుతుందా? పరిశ్రమలు, రవాణా, గృహ అవసరాల నిమిత్తం రోజుకి 150 మిలియన్స్ మెట్రిక్ టన్స్ అనగా 1500 కోట్ల కిలోగ్రాముల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను మనము భూ వాతావరణంలోకి పంపుతున్నాము. అయితే సంవత్సరంకు ఎంత అంటే 5 లక్షల కోట్ల కిలోగ్రాములు. ఇది అర్థమైతేనే ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి మనకు అర్థమవుతుంది. సమస్య ఏంటంటే ఈ విధంగా భూ వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్ డైఆక్సైడ్ తనలో వేడిని తీసుకొని ఎక్కువ కాలం తనలోనే ఉంచుకుంటుంది. దీని ద్వారా భూ వాతావరణం వేడెక్కి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలిక జరిగే పెరుగుదల. దీని ద్వారా శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పు అనగా క్లైమేట్ చేంజ్. 20వ శతాబ్దం మధ్యకాలం నుండి ఏర్పడిన ఉష్ణోగ్రత పెరుగుదలకు అతి ముఖ్యమైన కారణం మానవుడే. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద కారణం. 21వ శతాబ్దంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 0.3 నుండి 1.7 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, అదేవిధంగా అత్యధికంగా 2.6 నుండి 4.8 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చెందిన సైన్స్ అకాడమీలు గుర్తించాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరగడం, ప్రాంతీయ మార్పులు, వేడి తరంగాల వంటి తీవ్ర వాతావరణ సంఘటనలు, ఎడారుల విస్తరణ, మహాసముద్రముల మట్టం పెరగడం సంభవిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కరువు, అడవి మంటలు పెరుగుతాయి. క్లైమేట్ మార్పు వలన పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. సముద్ర మట్టాలు పెరగడంతో తీర ప్రాంత మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి. అనేక సముద్ర తీర నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థలు మారిపోవడంతో అనేక జాతుల జీవులు అంతరించిపోవడం లేదా వలసపోవడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ పరిమితం చేయాలని 2016 పారిస్ ఒప్పందంలో తలపెట్టినప్పటికీ భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పరిమితిలో ఇప్పటికే సగం వరకు పెరిగింది. ఉద్గారాలను తగ్గిస్తామంటూ వివిధ దేశాలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలు భవిష్యత్తులో పెరిగే వేడిని నియంత్రించడానికి సరిపోవు. ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు దశాబ్దానికి 0.2 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెరుగుతున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ కార్యకలాపాలు వలన వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం పెరిగింది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ల నుండి రేడియేటివ్ ఒత్తిడి పెరిగింది. 2011 నాటికి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ల సాంద్రతలు పారిశ్రామిక పూర్వకాలం నాటి కంటే 40 to 150% పెరిగాయి. 2013లో కార్బన్ డైఆక్సైడ్ రీడింగ్ 400 ppm మొదటిసారిగా దాటింది. ఈ స్థాయిలు గత 8 లక్షల సంవత్సరాలు ఎప్పుడూ లేనంత ఎక్కువ. ప్రత్యక్ష భౌగోళిక ఆధారాల ప్రకారం చూస్తే ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి కోట్ల సంవత్సరాలు ఎప్పుడూ లేదని తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి జారీ చేసిన 10వ ఉద్గార నివేదిక ఉద్గారాలు అదే తీరుగా పెరుగుతూ ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పైనే పెరుగుతాయని అంచనా వేసింది. భూ వినియోగపు ప్రస్తుత ధోరణులు గ్లోబల్ వార్మింగ్ను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని అంశాలు గణనీయ స్థాయిలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుండగా మట్టిలో కార్బన్ స్థిరీకరణ, కిరణజన సంయోక్రియ వంటివి కార్బన్ డైఆక్సైడ్ను కలిపివేసుకుంటున్నాయి. ఈ గ్రీన్హౌస్ వాయు మూలాల కంటే ఇది ఎక్కువ కాబట్టి నికరంగా సంవత్సరానికి 600 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను ఇవి తొలగిస్తాయి. ఇది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో 15%. చెట్లు పెంచడం యొక్క విలువ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది.
1993-2017 మధ్య ప్రపంచ సముద్ర మట్టం ఏడాదికి సగటున 3 నుంచి ±0.3 mm పెరిగింది. ఈ పెరిగే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది. 21వ శతాబ్దంలో చాలా ఎక్కువ ఉద్గారాలు విడుదలైతే సముద్ర మట్టం 61 నుంచి 110 సెంటీమీటర్ వరకు పెరగవచ్చు. రానున్న రోజుల్లో సముద్ర మట్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ ఆర్కిటిక్ సముద్రపు ఐసు తగ్గిపోవడానికి దారితీసింది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరగడం, సముద్రాల్లో కరిగిన కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలకు సముద్ర యాసిడ్స్ కారణమవుతున్నాయి. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయి. దీనికి ఓషన్ డియాక్సినేషన్ అంటారు. ఇదే జరిగితే సముద్రంలోని చేపలు దారుణంగా చనిపోతాయి. సముద్రాల లోపల మంచు చర్యలు విరిగిపడి సునామీలు ఏర్పడవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేడిగా ఉండే కాలాలు, వడగాల్పులు పెరిగి ఈ మార్పులు 21వ శతాబ్దంలో కొనసాగుతాయని దాదాపు ఖాయంగా చెప్పవచ్చు. 1950ల నుండి కరువు, వేడి కాలం మరింతగా సంభవిస్తూ ఏకకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశం, తూర్పు ఆసియా ఋతుపవనాల కాలంలో తీవ్రమైన అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. వేగంగా వేడెక్కుతున్న ఆర్కిటిక్ నుండి మధ్య ప్రాంతాల్లో ఏర్పడుతున్న తీవ్రమైన టెంపరేచర్ వలన క్లైమేట్ అస్తవ్యస్తంగా మారడం వాటిలో ఒకటి. హరికేన్లు, టైఫూన్ల నుండి గరిష్ట వర్షపాతం, గాలి వేగం పెరుగుతున్నాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ జీవిత కాలం సుదీర్ఘంగా ఉండడమే దీనికి కారణం. దీనికి ఉన్న ఏకైక సొల్యూషన్ చెట్లను, అడవులను ఎక్కువగా పెంచడమే. ఈ క్లైమేట్ మార్పు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులకు దారితీయవచ్చు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడం, అధిక ప్రపంచ ఉష్ణోగ్రతల వల్ల చాలా పర్యావరణ వ్యవస్థలు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పొడి వాతావరణ మండలాల విస్తరణకు దోహదపడింది. ఉష్ణ మండలంలో ఎడారుల విస్తరణ వంటివి. గ్లోబల్ వార్మింగ్ రేటును తగ్గించడం, గణనీయమైన చర్యలు తీసుకోకపోతే భూ ఆధారిత పర్యావరణ వ్యవస్థల కూర్పు, నిర్మాణం పెద్ద మార్పులకు లోనయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మీద క్లైమేట్ మార్పు వల్ల అనేక జాతులు అంతరించిపోతాయని, పర్యావరణ వ్యవస్థల వైవిధ్యం తగ్గుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తేనెటీగలు మరియు అనేక వేల జీవులు అంతరించిపోవచ్చు. భూమిపై ఉన్నట్లే క్లైమేట్ మార్పుల వల్ల సముద్రంలో కూడా వేడి తరంగాలు ఎక్కువగా సంభవిస్తాయి. సముద్ర చేపల వంటి అనేక రకాల జీవులపై దీని హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. సముద్రంలో అధిక కార్బన్ డయాక్సైడ్ వలన కొన్ని చేపలు జాతుల మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ ప్రభావితమవుతాయి. వాటి వినికిడి, వాసన శక్తులు సన్నగిల్లి తమను వేటాడే జీవులను తప్పించుకోలేకపోతాయి. 2050 నాటికి ధ్రువపు ఎలుగుబంట్ల సంఖ్య 3/2 తగ్గుతాయని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. క్లైమేట్ మార్పుల ప్రభావాలు మానవ వ్యవస్థలపై ప్రపంచవ్యాప్తంగా కనబడ్డాయి. శీతోష్ణ స్థితి మార్పులు భవిష్యత్తులో చూపించే సామాజిక ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలు గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. గ్లోబల్ వార్మింగ్ బహుశా ఇప్పటికే ప్రపంచంలో ఆర్థిక అసమానతలను పెంచింది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంచనా. గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ నష్టాలు పెరుగుతాయి. భూమధ్య రేఖ వద్ద ఉన్న దేశాల్లో పంట దిగుబడి తగ్గుతుంది. ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 20వ శతాబ్దం చివరిలో ఉన్న స్థాయి కంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే ప్రపంచ ప్రాంతీయ ఆహార భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. భూతాపం వలన ప్రపంచవ్యాప్తంగా అదనంగా 100 కోట్ల మంది, ముఖ్యంగా తక్కువ ఆదాయాలు ఉన్నవారు ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది. క్లైమేట్ మార్పులు ప్రభావాలు సాధారణంగా ప్రజారోగ్యంపై సానుకూలంగా కంటే కూడా ప్రతికూలంగానే ఉంటాయి. తీవ్రమైన టెంపరేచర్, ప్రత్యక్ష ప్రభావాల వలన గాయాలు అవడము, ప్రాణ నష్టం కలగడం జరుగుతాయి. కొత్త రకాల వ్యాధులు కూడా రావచ్చు. శీతోష్ణ స్థితి మార్పు వలన పేదరికం పెరగడం, ఆర్థిక షాక్లను కలిగించడం, వీటి ద్వారా హింసాత్మక సంఘటనలు పెరగడం, ముష్టి యుద్ధాలు, హింసాత్మక నేరాలు, పౌర అశాంతి, యుద్ధాలతో సహా అనేక రకాల హింసాత్మక ప్రవర్తనలకు క్లైమేట్ చేంజ్ దారితీస్తుంది. సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా చిన్న ద్వీపాలు, మెగా డెల్టాల్లో ఉండే కీలకమైన మౌలిక సదుపాయాలు, మానవ నివాసాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వంటి పల్లపు ప్రాంతాలున్న దేశాల్లో ప్రజలు నిరాశ్రయులవుతారు.
అలాగే మాల్దీవులు, టువా వంటి ద్వీప దేశాల ప్రజలకు తమకంటూ ఒక దేశమే లేని పరిస్థితి ఏర్పడుతుంది. శీతోష్ణ స్థితి మార్పు వలన దేశాల అంతర్గతంగానూ వివిధ దేశాల మధ్య ప్రజల వలసలకు దారితీస్తుంది. సముద్ర తీర దేశాలు దాదాపు 30 దేశాలు తొందరలోనే సముద్రంలో మునిగిపోతాయి. క్లైమేట్ చేంజ్ కలుగజేసే అత్యంత తీవ్ర ప్రభావాల్లో ఎక్కువ భాగం సబ్ సహారా ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియాలో సంభవిస్తాయని అంచనా వేశారు. ఇక్కడ పేదరికం పెచ్చరిల్లుతుంది. క్లైమేట్లో కలిగే మార్పుల పర్యవసానంగా పురుషులకు, మహిళలకు, ధనికులకు, పేదలకు, వివిధ జాతుల ప్రజల మధ్య ప్రస్తుతం ఉన్న అసమానతలు మరింత తీవ్రమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో తేమ, ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి మానవులు మనుగడను సాగించలేని స్థితికి చేరుకుంటాయి. 20వ శతాబ్దం చివరి 3 దశాబ్దాల్లో తలసరి స్థూల జాతీయోత్పత్తి, జనాభా పెరుగుదలలు, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఇంధన దహనం, భూ వినియోగ మార్పుల కారణంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో రాగల మార్పులపై అంచనాలు అనిశ్చితి, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సహజ పరిణామంపై ఆధారపడి ఉంటాయి. నమూనాల ప్రకారము 2100 నాటికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత కనిష్టంగా 380, అదేవిధంగా గరిష్టంగా 1400 ppm వరకు ఉండొచ్చు. ఇది అత్యంత డేంజర్ బెల్ మోగించే విషయం. శిలాజ ఇంధనాన్ని వినియోగించి తగ్గించడం, శిలాజ ఇంధన సంస్థలను మరింత బాగా నియంత్రించడం వంటి చర్యల ద్వారా ఉద్గారాలు తగ్గించడానికి అవకాశం చాలా ఉంది. సౌరశక్తి, పవనశక్తి, బ్యాటరీల నిల్వ వంటి తక్కువ కార్బన్ శక్తి సాంకేతికతలు గల కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతిని సాధించాయి. అయితే అణుశక్తి, కార్బన్ సేవింగ్స్ నిల్వ అదే స్థాయిలో ముందడుగు వేయలేదు. పవర్ సేవింగ్స్, ఎలక్ట్రికల్లీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్స్ వాడడం ద్వారా, భవనాల్లో, రవాణా రంగాల్లో కార్బన్ను తగ్గించడం ద్వారా, అడవులు పెంచడము, అటవీ నిర్మూలన అరికట్టడం ద్వారా కార్బన్ సింక్లను పెంచడం వంటి చర్యలు కూడా అతి వినియోగాన్ని తగ్గించుకోవడము. అలాగే కారు జర్నీలు తగ్గించుకోవడము, విమాన ప్రయాణాలు మానేయడము, మొక్కలపై ఆధారపడిన ఆహారాన్ని తినడము. ఉదాహరణకు సైకిల్ తొక్కడం వలన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించుకోవడమే కాకుండా అదే సమయంలో దేహానికి వ్యాయామాన్ని ఇచ్చి నిశ్చల జీవన శైలి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. కార్బన్ ఎమిషన్ తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన సమగ్రమైన విధానం కార్బన్ ట్యాక్స్ లేదా దానికి దగ్గర సంబంధం ఉన్న ఉద్గారాల వ్యాపార ప్రత్యామ్నాయ ప్రభావవంతమైన విధానాల్లో బొగ్గును మన్నించడంపై తాత్కాలిక నిషేధం, శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే రాయితీల దశల వారీగా తొలగించడం, ఆ నిధుల్లో కొంత భాగాన్ని రినబుల్ ఎనర్జీగా మళ్లించడం, ప్యారిస్ ఒప్పంద లక్ష్యాల కోసం తగినంత ఉద్గారాల తగ్గింపును సాధించాలంటే తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం, ఇండస్ట్రీస్ను అభివృద్ధి చేయడమే కీలకం. 2019 నవంబర్లో 153 దేశాలకు చెందిన 11,000 మంది పైగా శాస్త్రవేత్తల బృందం క్లైమేట్ మార్పును అత్యవసర పరిస్థితిని అని పేర్కొంటూ పెద్ద ఎత్తున మార్పులేమీ జరగకపోతే చెప్పలేనంత మానవ విషాదాలకు దారితీస్తుందని చెప్పింది.